హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీరకాయ పప్పు అయితే చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పప్పులోకి అయితే ఇక్కడ నేను చిక్కుడుకాయ అనేది ఫ్రై చేస్తున్నాను. ముందుగానే చిక్కుడుకాయలను అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను ఇంకా దాంట్లోకి తాలింపు అనేది ఈ విధంగా అయితే వేశాను. ఈ విధంగా తాలింపులోకి మనము ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని దాంట్లోకి వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు పసుపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులోకి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, ముందుగానే మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని మరి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు కొబ్బరి కారం, అదేవిధంగా నార్మల్ కారం ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రై అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను ఇంకా కర్రీ అయితే చేసేసిన తర్వాత పిల్లలు పొద్దున టిఫిన్ చేసినవి, వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినవి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా వంట అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్నటువంటి బౌల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను ఈరోజు చేసినటువంటివి అయితే ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ ఫ్రై, అదేవిధంగా బీరకాయ పప్పు, ఇంకా పిల్లలకి పప్పులోకి అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఆ బాయిల్ చేసినటువంటి ఎగ్స్ కూడా ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత ఒకేసారి మాకు కూడా అనేసి నేను వాళ్ళతో పాటు మాకు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బీరకాయ పప్పు చూసారు కదా, ఈ విధంగా ఈరోజు అయితే లంచ్లోకి ఈ విధంగా అయితే చేశాను. మీ ఇంట్లో మీరేం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడతో అయితే కిచెన్ పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.